ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు హన్మకొండ చౌరస్తాలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హన్మకొండ చౌరస్తాలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ ఫలితాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, మోదీ గారి లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకమని, ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడం శుభపరిణామమని, డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ హామీలను ప్రజలు నమ్మి బీజేపీకి 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో పగ్గాలు అప్పజెప్పారని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని, ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు ఇచ్చి వారి స్థాయిని తెలియజేశారు అని అన్నారు. ఈ సందర్భంగా ఈ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సంబరాలలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రావుల సుదర్శన్, జిల్లా నాయకులు ముత్యాల శ్రీనివాస్, నర్మెట శ్రీనివాసరావు, రవీందర్ రెడ్డి, చాంద్ పాషా, సంపత్ రెడ్డి, కొండం రవీందర్ రెడ్డి, జన్ను మధు, సండ్రా మధు, దొంతుల వాసుదేవారెడ్డి, చల్లా జైపాల్ రెడ్డి, వలబోజు శ్రీనివాస్, కె కళ్యాణ్, వరంగంటి రఘు, రేణుకుంట్ల కళ్యాణ్, ఎల్లారెడ్డి, కురుమిగుండ్ల సది, ఆడేపురాజు, కుడికాల ప్రసాద్, గొర్రె ఓం ప్రకాష్, గంధసిరి శ్రీకాంత్, మధుచంద్ర యాదవ్, భగవాన్ ఉపాధ్యాయ, రేవంత్, రామకృష్ణ, తిరుపతి రెడ్డి, అనిల్ యాదవ్, అభిషేక్, దివ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జరిగిన ఢిల్లీ ఎన్నికల ఏదైతే విజయం ఉన్నదో ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కన్నులు తెరుచుకున్నట్టు అయిపోయింది. ఇక నుంచి రానున్న రోజులలో మొత్తం విజయాలు భారతీయ జనతా పార్టీయే ఉంటాయి. లిక్కర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ మీద ఎంత ఎఫెక్ట్ చూపెట్టింది అనేది మీకు తెలుసు కదా. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఏం చేసినా కానీ లిక్కర్ స్కామ్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోడియాను ఎట్లా ఓడగొట్టినరో ఇక్కడ కూడా అదే పరిస్థితి, మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. కాబట్టి మీరందరూ దయచేసి అందరూ కూడా ఇప్పటికి కూడా తెలంగాణలో తాత్కాలికంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేసిండు, కానీ రానున్న రోజులలో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారనే విశ్వాసం మాకు కలుగుతున్నది. ఇప్పటి నుంచి ఇక్కడ జరిగే 3 ఎమ్మెల్సీ ఎన్నికలైనా కానీ ఒక్కసారి ఆదరించి బీజేపీ జెండాను ఢిల్లీ గద్దె మీద ఎత్తుకున్నారు. నిజంగా ఈ విజయం చిన్న విజయం కాదు, చిన్న స్టేటే కావచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు అబద్ధాలు పదే చెప్తూ ఇక్కడ ప్రజలను మోసగించాడు. ప్రజలు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. కానీ లాస్ట్కు ప్రజలు ఈ దేశం, ఈ ఢిల్లీ బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ సాధ్యమని గుర్తించారు. కేజ్రీవాల్ను ఈడ్చి కొడితే ఎట్లయిందో చూశారు కదా. గవర్నమెంటే కాదు, ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు. అలాగే ఉన్న ముఖ్యమంత్రి ఆదిత్య గారు చావు దెబ్బ గెలిచి